నెక్స్ట్ వచ్చేసి మనకి చివరి వ్యక్తి అనమాట తుగ్లక్ డైనెస్టీలో. సో తుగ్లక్ వంశంలో చివరి వ్యక్తి నసీరుద్దీన్ మహమ్మద్. సో నసీరుద్దీన్ మహమ్మద్ 1390 నుంచి 98 వరకు 8 years పరిపాలిస్తాడు. ఇక్కడ కనిపించే వ్యక్తి అనమాట నసీరుద్దీన్ మహమ్మద్. ఇతను తుగ్లక్ డైనెస్టీకి సంబంధించిన వ్యక్తి అనమాట. అయితే రాసుకోండి, ఇతను తుగ్లక్ వంశం చివరి పాలకుడు అనమాట. తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు. సో లాస్ట్ రూలర్ ఆఫ్ ది తుగ్లక్ డైనెస్టీ అని రాసుకోండి. తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు. సో మనకి గియాసుద్దీన్ తుగ్లక్తో మొదలైంది. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, తర్వాత వచ్చేసి నసీరుద్దీన్ తుగ్లక్ అనమాట. సో రాసుకోండి, ఇతను చివరి పాలకుడు అనమాట. ఆ వంశంలోనే చివరి పాలకుడు. ఇతనితో ఈ వంశం అనేది ఎండ్ అయిపోద్ది. సో అర్థమైందా? ఎండ్ అయిపోద్ది. తర్వాత మనకి సయ్యద్ వంశం అనేది వస్తుంది అనమాట. సో మొత్తం 5 వంశాలు కదా. సో బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, చివరిలో వచ్చేసి లోధి వంశము. సో రాసుకున్నారా? ఇతని టైంలోనే మొట్టమొదటిసారి తైమూర్ ఇన్వాజన్ 1398 డ్యూరింగ్ ది ఇస్ రీజన్ వీకెండ్ ది ఢిల్లీ సల్తనత్. మొట్టమొదటిసారి ఇంతవరకు బాగా స్ట్రాంగ్ గా వెళ్తున్న ఢిల్లీ సామ్రాజ్యానికి ఒక ఎండ్ కార్డు పడుతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఎండ్ కార్డు పడే టైం అనమాట ఇది. సో తైమూర్ దండయాత్ర జరుగుతుంది ఇక్కడ. సో తైమూర్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వస్తాడంటే ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం పైన ఉంది కదా, పర్షియన్ ఆ ప్రాంతం, అక్కడి నుంచి వస్తాడు. పెద్ద సైన్యాన్ని వేసుకొస్తాడు. సో పెద్ద సైన్యాన్ని వేసుకొచ్చేసి దాడి చేస్తాడనమాట. ఎవరి మీద? ఢిల్లీ సల్తనత్ మీద దాడి చేసి ధ్వంసం చేసిపోతాడు మొత్తం కూడా. అంటే ఢిల్లీ సల్తనత్ అనేది ఆల్మోస్ట్ అంతరించిపోయే దశకు వస్తుంది ఇటువంటి టైంలో. అంటే ఢిల్లీ సల్తనత్ యుగం అనేది అంతరించిపోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే. కాబట్టి రాసుకోండి, ఇతని కాలంలో మొదటిసారి తైమూర్ దండయాత్ర జరిగింది. సో మీరు తైమూర్ అటాక్డ్ ఫస్ట్ టైం డ్యూరింగ్ హిజ్ రీన్. తైమూర్ దండయాత్ర చాలా ఉంటుందంటే చాలా భీకరంగా ఉంటుంది. ఢిల్లీ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేసిపోద్ది అనమాట. సో డిస్టర్బ్ చేస్తుంది, చాలా వరకు కూడా బాగా డిస్టర్బ్ చేస్తుంది. సో భయభ్రాంతులకు గురైపోతారు మొత్తం కూడా. అంటే ఆల్మోస్ట్ ఎంపైర్ అంతరించిపోయే దశకు వస్తుంది. ఇప్పుడు మనం గమనిస్తే బానిస వంశము, ఖిల్జీ వంశము, తర్వాత వచ్చేసి ఏంటి తుగ్లక్, వీళ్ళ వరకు సామ్రాజ్యం ఒకలా ఉంటుంది. నెక్స్ట్ సయ్యద్దు, లోధిలో చిన్న సామ్రాజ్యాలు, అవి పెద్దవేం కాదు, వీళ్ళంత పెద్దగా ఉండవు, చిన్న సామ్రాజ్యాలు అయిపోతాయి. అంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఢిల్లీ సామ్రాజ్యం అనేది కుదించుకుపోతుంది. కుదించుకుపోద్ది. అర్థమైందా? సో ఇట్లా అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇంతగా ఉన్నటువంటి ఢిల్లీ సామ్రాజ్యాన్ని అటాక్ చేస్తాడు. సో వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? ఆఫ్ఘనిస్తాన్ రీజన్ నుంచి. సో ఆఫ్ఘాను, పర్షియా రీజన్ నుంచి, అంటే నార్త్ వెస్ట్ ఉంది కదా, నార్త్ వెస్ట్ ప్రాంతం నుంచి వస్తారు. వాయువ్య భారతదేశం ఉంది కదా మనకి, ల్యాండ్ రూట్ ఉంది. సో దేర్ వాజ్ నో సీ రూట్ అనమాట. సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సీ రూట్ నుంచి ఎవరు రారు, అందరూ కూడా ల్యాండ్ రూట్ నుంచే వస్తారు. కాబట్టి మొత్తం ఢిల్లీ సుల్తాన్ మీద అటాక్ చేసి వీక్ చేసేస్తారు. చూడండి, ఈ పాయింట్ చూడండి, వీకెండ్ ది ఢిల్లీ సల్తనత్ అనమాట. సో ఢిల్లీ సామ్రాజ్యాన్ని చాలా వరకు క్షీణింపజేసి దశ తీసుకొచ్చి వెళ్ళిపోతాడు. సో అతనేం పరిపాలించాడు ఇక్కడ, ఏమి జస్ట్ ఒక దండయాత్ర రైడ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాడు అనమాట. సో అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిసారి ఎవరి టైంలో తైమూర్ దండయాత్ర చేశారంటే సో నసీరుద్దీన్ మహమ్మద్ టైంలో. సో కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా సో ఈ పాయింట్ చాలా చాలా క్రూషియల్. తైమూర్స్ ఇన్వాజన్. సో అటాక్ హ్యాపెండ్ ఫస్ట్ టైం డ్యూరింగ్ ది నసీరుద్దీన్ అహ్మద్ అనమాట. ఓకేనా, మహమ్మద్. సో నెక్స్ట్ ఇతని టైంలో చూడండి, తైమూర్ ఎంటర్డ్ ది ఢిల్లీ సల్తనత్, దేర్ వాజ్ నో అపోజిషన్, హీ విత్డ్రా ఫ్రమ్ ది ఇండియా 1399. అంటే ఈ దండయాత్ర అనేది ఎంత అగ్రెసివ్గా ఉంటుందంటే, సో అతను అటాక్ చేసిన తర్వాత అతను ఎదుర్కొనే పాలకుడు ఉండడు. సో ఎదుర్కొనే పాలకుడు అనేవాడు ఉండడు అనమాట. సో కాబట్టి చాలా కాలం ఉండిపోతాడు ఇక్కడ, ఉండిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోతాడు. అలా అని చెప్పేసి కంప్లీట్గా ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడు. సో మొత్తం ఢిల్లీ సామ్రాజ్యాన్ని అతని కంట్రోల్లో తీసుకొని పరిపాలించడు. సో సమ్ పార్ట్స్ ఆఫ్ ది రీజన్స్లో వీళ్ళు రూల్ చేస్తారనమాట. సో రూల్ చేసి తర్వాత రిటర్న్ అయిపోతాడు. ఎప్పుడు 1398 వెళ్ళిపోతాడు. సో అంతవరకు కూడా ఢిల్లీ సామ్రాజ్యం నుంచి ఎటువంటి అపోజిషన్ ఉండదు. సో అర్థమైందా? దాని అర్థం ఏంటి? సో హీ వాజ్ ఏ వీక్ రూలర్, వీక్ సుల్తాన్. సో నసీరుద్దీన్ మహమ్మద్ వాజ్ ఏ వీక్ సుల్తాన్. సో హీ కుడ్ నాట్ డిపెండ్ దేర్ ఎంపైర్ ఢిల్లీ సల్తనత్ అగైనెస్ట్ ది తైమూర్. సో తైమూర్ యొక్క దండయాత్ర అగైనెస్ట్గా పోరాడలేకపోతాడు. సో ఎప్పటి వరకు? 1399 వరకు అనమాట. అంటే ఇతని పీరియడ్ వరకు కూడా, ఇతని పీరియడ్ మొత్తం కూడా దండయాత్ర చేస్తాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఢిల్లీ సల్తనత్ డిసింటిగ్రేటెడ్ టువర్డ్స్ ది బిగినింగ్ ఆఫ్ ది 15th century అండ్ నో ఇండిపెండెంట్ ఆ స్టేట్స్ వర్ సెటప్. సో సెటప్ ఎగ్జాంపుల్ మాల్వా అండ్ ది గుజరాత్ ఎక్సెట్రా. ఇక్కడ చూడండి,
ఢిల్లీ సల్తనత్ మొత్తం కూడా డిజిగ్రేట్ అయిపోద్ది. సో బిగినింగ్ ఆఫ్ ది 13th centuryలో అంటే మనకి మొత్తం కూడా విడిపోతాయి, పార్ట్స్ అనేవి విడిపోతాయి అనమాట. ఇప్పుడు మామూలుగా ఇంతమంది ఎలా ఉన్నది, ఢిల్లీ సామ్రాజ్యం అయితే ఫస్ట్ ఏం కోల్పోయారు, సో బెంగాల్ రీజన్ కోల్పోయారు, ఆల్మోస్ట్ సౌత్ మొత్తం కోల్పోయారు. సో సౌత్లో న్యూ కింగ్డమ్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. సో ఎమర్జ్ అయ్యాయి, విజయనగర ఎంపైర్ కావచ్చు, తర్వాత ఇంకేమున్నాయి మధురై సుల్తాన్లు, బహుమని కింగ్డమ్, ఇవన్నీ కూడా ఈ ఢిల్లీ సల్తనత్ నుంచి విడిపోయిన భాగాలు అనమాట. సో భాగాలయ్యి స్వతంత్రంగా మారిపోయాయి. కానీ ఇక్కడ కూడా చాలా ప్రాంతాలని కోల్పోతారు అనమాట. తైమూర్ దండయాత్ర తర్వాత సో అర్థమైపోతుంది, లోకల్గా ఉండే రూలర్స్ మొత్తానికి కూడా అర్థమైపోతుంది. సో ఢిల్లీ సల్తనత్ యుగం అనేది చాలా వీక్గా ఉంది, ఎంపైర్ చాలా వీక్గా ఉందని చెప్పేసి అర్థమైపోయి తైమూర్ దండయాత్ర తెలిసిపోతుంది అనమాట. సో మొత్తం సామ్రాజ్యాన్ని విడిపోతూ ఉంటాయి, ఒక్కో సామ్రాజ్యం అనేది విడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం మేజర్గా చూసుకుంటే కొన్ని భాగాలు మాల్వా, సో మాల్వా అంటే మనకి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రీజన్, మాల్వా ప్లేన్స్ మొత్తం కూడా డిఫరెంట్గా అయిపోతాయి అనమాట. తర్వాత ఇక్కడ చూడండి సెంచరీ, నో ఇండిపెండెంట్ స్టేట్స్ ఫర్ సెటప్, అంటే ఇండిపెండెంట్ రాజ్యాలుగా ఏముండవు, కానీ రాజ్యం మొత్తం కూడా క్షీణదశలోకి వెళ్తుంది అనమాట. సో అర్థమైందా, మాల్వా గుజరాత్ రీజన్. సో ద తుగ్లక్ ఎంపైర్ కేమ్ టు ఎండ్ ఇన్ ది 1419 అనమాట. సో మనకి ఆల్మోస్ట్ ఆ 1412కి సో ఎండ్ అయిపోద్ది అనమాట. అంటే ఏంటి, ఈ తుగ్లక్ వంశం అనేది మెయిన్గా అంతరించిపోవడానికి కారణం ఏంటి, తైమూర్ ఇన్వాజన్. సో తైమూర్స్ ఇన్వాజన్ అనేది, దండయాత్ర అనేది తుగ్లక్ వంశాన్ని మొత్తాన్ని కూడా క్షీణింపదశకి తీసుకెళ్తుంది. తర్వాత మనకి 2 వంశాలు వస్తాయి, ఓకేనా, సయ్యద్ డైనస్టీ అండ్ లోధి డైనస్టీ. సో కానీ అవి చాలా చిన్న సామ్రాజ్యాలు అనమాట, అంటే ఢిల్లీ సామ్రాజ్యంలో చిన్న భాగాలు మాత్రం పరిపాలిస్తాయి, చాలా వీక్ ఎంపరర్స్ ఉంటారు ఈ టైంలో కూడా. అయితే సయ్యద్ వంశము తర్వాత వచ్చేసి ఈ లోధి వంశంలో ఎక్కువగా అంతర్గత కలహాలు ఎక్కువ ఉంటాయి బ్రదర్స్ మధ్య సింహాసనం కోసం. సో దానివల్లే ఢిల్లీ సామ్రాజ్యం కూడా అంతరించిపోతుంది, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, సో వాటి వల్ల కూడా అంతరించిపోతుంది. సో ఇంతవరకు రాసుకున్నారు కదా. కాబట్టి చివరి పాలకుడు ఎవరంటే నసీరుద్దీన్ మహమ్మద్ అనమాట. సో ఇలా మనకి గియాసుద్దీన్ దగ్గర నుంచి, గియాసుద్దీన్ తుగ్లక్ దగ్గర నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, ఇంతవరకు బాగానే ఉంటుంది ఢిల్లీ సామ్రాజ్యం, చాలా అత్యున్నతమైన స్థాయిలో ఉంటుంది. సో జనిత్ అనమాట, జనిత్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్, ఒక స్వర్ణయుగం. అలానే చివరి దశ మనం చెప్పుకున్న ఫస్ట్లో పాయింట్ గుర్తున్నాయా, సో జనిత్ దిస్ ఎరా వాజ్ ది జనిత్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్ అని చెప్పేసి, అంటే ఢిల్లీ సుల్తాన్లో స్వర్ణయుగం ఇది. అలానే దే లాస్ట్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది కింగ్డమ్, అంటే వాళ్ళు కొంత సామ్రాజ్యాన్ని కూడా కోల్పోతారు. సో బెంగాల్ని కోల్పోయారు ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో. సో తైమూర్ దండయాత్ర వల్ల ఆఫ్టర్ తైమూర్ ఇన్వాజన్ సో కొంత ప్రాంతాలు కూడా వీళ్ళు కోల్పోతారు అనమాట. సో ఈ విధంగా కాబట్టి ఆల్మోస్ట్ ఢిల్లీ ఎంపరర్ అయితే ఏ దశలో ఉంది, క్షీణ దశలో ఉంది. సో ఇటువంటి తరుణంలో చిన్న రాజ్యాలు, చిన్న వంశాలు అయితే వస్తాయన్నమాట, వంశాలు అనేవి రావడం జరుగుతుంది. సో అందులో మనం మేజర్గా చూసుకుంటే ఎవరంటే సయ్యద్ వంశం. నెక్స్ట్ మనకి సయ్యద్ వంశం అయితే వస్తుంది. సయ్యద్ వంశం 1440 నుంచి 1450 వరకు ఉంటారు, అంటే 15th century ఎంటర్ అయిపోతుంది ఇక్కడ, 15th century 15వ శతాబ్దం. సో అంటే 1400లోకి వచ్చారు కదా. 1440 నుంచి 1421 ఉంటాడు. సో చక్రవర్తి సుల్తాను, సయ్యద్ వంశానికి సంబంధించిన సుల్తాన్ అన్నమాట ఇతను. అతని పేరు చూస్తే కిజిర్ ఖాన్. సో 1440 నుంచి 1421 ఉంటాడు. సో ఇది అతని యొక్క ఇమేజ్ అనమాట, పెయింటింగ్. సో ఈ వంశంలో పెద్దగా మనం చెప్పుకునే విషయాలు అయితే ఏముండవు అనమాట. సయ్యద్ వంశము చాలా డల్గా ఉంటుంది, చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది అనమాట. సో తర్వాత లోధి వంశంలో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. సో మొఘల సామ్రాజ్య స్థాపన అవన్నీ కూడా మనకి లోధి వంశంలో జరుగుతాయి. సో అర్థమైందా, ఇంతవరకు రాసుకున్నారా ఇతని పేరు. సో ఇప్పుడు చూడండి, మామూలుగా ఇప్పటి వరకు ఢిల్లీ సుల్తాన్లు మొత్తం కూడా ఒక పార్ట్ అనమాట, ఢిల్లీ సుల్తాన్లు. సో ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది మ్యాప్లో. సో ఇది మొత్తం కూడా ఢిల్లీ సుల్తాన్లు అనుకోండి. సో ఫస్ట్ ఏ వంశం ఉంది, స్లేవ్ డైనస్టీ. సో తర్వాత వచ్చేసి ఖిల్జీ డైనస్టీ, తర్వాత వచ్చేసి తుగ్లక్ డైనస్టీ. అంటే ఇంతవరకు వీళ్ళంతా ఎవరు, తుర్క్స్ అనమాట, తుర్కులు. దేవర్ తుర్క్స్, తుర్కులు అంటారు కదా, తుర్కులు అనేవాళ్ళు దే కేమ్ ఫ్రమ్ ది టర్కీ రీజన్ కదా, టర్కీ అనే పేరే తుర్కీ అనమాట. సో రీసెంట్గా టర్కీ నేమ్ చేంజ్ చేశారు, మీకు తెలుసా, 6 months బ్యాక్ టర్కీ నేమ్ ఇప్పుడు వచ్చి తుర్కీయే. సో ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు, టర్కీ అని పిలిచేవాళ్ళు. సో ఇప్పుడు ప్రెజెంట్ నేమ్ వచ్చేసి వాళ్ళ కంట్రీ నేమ్ చేంజ్ చేసుకున్నారు, తుర్కీయే. సో తుర్కీ అనమాట, KIYE, తుర్కీయే. సో ఇలా చేంజ్ చేసుకున్నారు. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఒరిజిన్. మనకి ఎవరు వచ్చారు, గోరీ, వాళ్ళంతా కూడా. సో మహమ్మద్ గోరీ తర్వాత వచ్చారు కదా, కుతుబుద్దీన్ ఐబక్. సో వాళ్ళంతా కూడా తుర్కులు అనమాట, ఇంతవరకు తుర్కులు. సో ఇక్కడ ఏం జరిగింది, తుగ్లక్ డైనస్టీ టైంలో సో చివరి దశలో తైమూర్ దండయాత్ర చేస్తాడు. తైమూర్ ఎక్కడి నుంచి వస్తాడు, పర్షియా ప్రాంతం నుంచి వస్తాడు. కాబట్టి ఈ సయ్యద్దులు ఎవరంటే పర్షియన్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. పర్షియన్ దగ్గర ఉన్న వ్యక్తిని ఒక అతన్ని ఇక్కడ అపాయింట్ చేసిపోతాడు గవర్నర్గా ముల్తాన్ రీజన్లో.
కాబట్టి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఏ వంశం ఉంది? సయ్యద్ వంశం. సయ్యద్ వంశం వచ్చేసారంటే పర్షియన్స్. సో మొట్టమొదటిసారి పర్షియన్స్ ఒరిజినల్ ఉన్న వాళ్ళు వస్తారు. కానీ మనకి బాల్బన్ ఉంటాడు ఏ వంశంలో? స్లేవ్ దైనస్థీలో బాల్బన్ ఉంటాడు కదా, చక్రవర్తి సుల్తాను. వాళ్ళ యొక్క మదర్ సైడ్ వచ్చేసి పర్షియన్ ఉంటారు. అందుకే అతను పర్షియన్ని రెస్పెక్ట్ ఇచ్చి నవరోజ్ అనే ఫెస్టివల్ కూడా కండక్ట్ చేస్తాడు. సో అర్థమైందా? కానీ ఇతను మాత్రం కంప్లీట్గా పర్షియన్స్ అనమాట వీళ్ళు. సో సయ్యద్ వంశం తర్వాత వచ్చేది లోధి వంశం. సో లోధి దైనస్థీ వీళ్ళు ఆఫ్ఘాన్స్ అనమాట, ఆఫ్ఘనిస్తాన్ రీజన్ నుంచి వస్తారు. సో అర్థమైందా డిఫరెన్సెస్? అంటే రేసెస్ అనమాట ఇవి. ఇప్పుడు మంగోల్స్ అంటారు, మంగోలియా నుంచి వస్తారు. సో మంగోలార్డ్స్ అంటారు వాళ్ళని. సో అర్థమైందా? ఇలా డిఫరెంట్ రేసెస్ ఉంటారు అనమాట. ఇస్లాంలోనే ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు డిఫరెంట్ రేసెస్ అనే ఉంటారు. మనకి బాబర్ ఉన్నాడు. సో బాబర్ వచ్చేసి మంగోల్స్ తుర్కుల యొక్క ఇద్దరు హైబ్రిడ్ అనమాట. అతను వాళ్ళ మదర్ వచ్చేసి చెంగిజ్ ఖాన్ ఉన్నాడు కదా, చెంగిజ్ ఖాన్ యొక్క రిలేటివ్స్ అనమాట. అంటే వాళ్ళ నెక్స్ట్ తరాల్లో వచ్చినటువంటి మదరు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి తుర్కు. సో ఇద్దరు కలిసినటువంటి పుట్టిన వ్యక్తే ఈ బాబర్. సో అందుకే బాబర్ యొక్క ఫేస్లో కూడా మీకు ఇమేజ్ చూపిస్తాను మళ్ళీ. అతను కొంచెము మనకి తుర్కుల్లాగా, అలానే కొన్ని చెంగిజ్ ఖాన్ చైనా యొక్క ఫేసెస్ లాగా అనిపిస్తాయి అనమాట బాబర్. సో అర్థమైందా? కాబట్టి ఢిల్లీ సల్తనత్లో ఫస్ట్ 3 వంశాలు తుర్కులు. మీకు ఫస్ట్లో చెప్పుంటాను చూడండి ఇంట్రడక్షన్లో. సో సయ్యద్ వంశం వచ్చేసి కంప్లీట్గా పర్షియన్స్ ఎందుకు వస్తారంటే తైమూర్ దండయాత్ర జరగడం వల్ల. సో తర్వాత చివరిలో వచ్చేసి ఆఫ్ఘన్లు అయితే వస్తారు. ఓకేనా ఇంతవరకు? కాబట్టి ఇప్పుడు కిజిర్ ఖాన్ ఎవరు? పర్షియన్. సో తైమూర్ దండయాత్ర అంటే ఇతను బిఫోర్ డిపార్చర్ ఫ్రమ్ ది ఇండియా తైమూర్ అపాయింటెడ్ ది కిజిర్ ఖాన్ వాజ్ ది గవర్నర్ ఆఫ్ ముల్తాన్. సో ఇప్పుడు ఢిల్లీ సల్తనత్ ఉంది కదా, ఢిల్లీ సల్తనత్ మీద నార్త్ వెస్ట్ అనమాట. ఎక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దండయాత్ర చేస్తాడు తైమూరు. దండయాత్ర చేసినప్పుడు ఈ ముల్తాను, లాహోర్ ఇవన్నీ ఉంటాయి కదా పాకిస్తాన్లో, అవన్నీ కూడా ఢిల్లీ సామ్రాజ్యంలో ఉంటాయి. లాహోర్ ఇవన్నీ కూడా. కాబట్టి ముల్తాన్ ప్రాంతానికి, ఇక్కడ ఉన్నటువంటి ముల్తాన్ ప్రాంతానికి ఇది ఇండియా అనుకోండి. సో ఇది కంప్లీట్ ఇండియా అనుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ డే ఇండియా, ఇది పాకిస్తాను. ముల్తాన్ ఉంది కదా, సో ముల్తాన్ అనేది రీజన్ ఇన్ పాకిస్తాన్ అనమాట. ఆ ప్రాంతానికి తైమూరు ఒక ఆఫీసర్లా పెట్టేసి వెళ్తాడు ఒక పర్సన్ని. అతనే ఈ కిజిర్ ఖాన్ అనమాట. సో కిజిర్ ఖాన్ తర్వాత ఈ క్యాప్చర్డ్ ఢిల్లీ. సో ఇతను ఢిల్లీని ఎందుకు ఆక్రమించుకున్నాడు? సో ఆల్రెడీ వీక్ అయిపోయింది ఢిల్లీ సల్తనత్, మొత్తం వీక్ అయిపోయింది. నసీరుద్దీన్ మహమ్మద్ చాలా వీక్గా ఉన్నాడు. ఎవరు? చివరి వ్యక్తి. నసీరుద్దీన్ మహమ్మద్ ఎవరు? ఖిల్జీ దైనస్థీలో చివరి వ్యక్తి. చాలా వీక్ అయిపోతాడు, ఆర్మీని సరిగా మెయింటైన్ చేయలేడు. సో యుద్ధానికి తైమూర్ యొక్క దండయాత్రని ఎదుర్కోలేకపోద్ది ఆర్మీ. సో ఆర్మీ అనేది పలాయనం చిత్తగిస్తారనమాట, అంటే వెనక్కి పరిగెత్తారు. రిట్రీట్ అంటారు కదా, రిట్రీట్ అంటే ఎదుర్కోలేక పరిగెత్తడం వెనక్కి, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని. సో కాబట్టి తైమూర్ దండయాత్ర విజయవంతం అవడం వల్ల ఆ ప్రాంతం, పాకిస్తాన్లో ఉండే ప్రాంతం మొత్తం కూడా కిజిర్ ఖాన్కి ఇస్తాడు. అయితే కిజిర్ ఖాన్ సైలెంట్గా ఉండకుండా సో ఇదే అదునని చెప్పేసి మొత్తం ఆక్రమిస్తాడు. సో ఇదంతా ఎలా ఉంది మనకి? ఫస్ట్ గోరీ టైంలో జరిగినట్టుగా ఉంది కదా. సో గోరీ టైంలో ఏం జరిగింది? కుతుబుద్దీన్ ఐబక్కి కొంత ప్రాంతం ఇచ్చాడు, లాహోర్ వరకు. అతను ఏం చేశాడు? సో ఇక్కడంతా రాజ్పుతులు మొత్తం కూడా వీక్గా ఉన్నారని చెప్పేసి దండయాత్ర చేసి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు, మొట్టమొదటి ఢిల్లీ సుల్తాను. సో ఎగ్జాక్ట్లీ అలానే ఈ ముల్తాన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కిజిర్ ఖాను ఢిల్లీ సామ్రాజ్యం మొత్తం కూడా వీక్గా ఉంది. సో ఆర్మీ సరిగా లేరని చెప్పేసి ఇతని దగ్గర ఉండే ఆర్మీతో దండయాత్ర చేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. కాబట్టి మొట్టమొదటిసారి పర్షియన్ డైనస్టీ, సో పర్షియన్ వంశం అనేది ఢిల్లీలో అయితే రూల్ చేస్తుంది అనమాట. సో పర్షియన్స్ మొట్టమొదటిసారి మన ఇండియాకి రాలేదా అంటే ఎప్పుడు వచ్చారు? అలెగ్జాండర్ కంటే ముందు వస్తారు. సో అలెగ్జాండర్ కంటే ముందు పర్షియన్ ఎంపైర్ ఉంటుంది, అకాడమిడ్ ఎంపైర్ అని ఉంటుంది. వాళ్ళు దండయాత్ర చేసి కేవలం ఆఫ్ఘనిస్తాన్, సింధు ప్రాంతం వరకే ఉంటారు వాళ్ళు. సో ఇండియాలోకి ఎంటర్ అవ్వరు. కానీ ఇండియాలో ఎంటర్ అయిన మొట్టమొదటి పర్షియన్ ఎవరంటే వీళ్ళనమాట. సో ఇంతవరకు మొత్తం కూడా తుర్కులే, మహమ్మద్ గజనీ దగ్గర నుంచి గోరీ కావచ్చు అంతా. కానీ పర్షియన్ ఎంపైర్ ఇప్పుడే వస్తుంది ఢిల్లీ వరకు. సో ఇలా ఢిల్లీ క్యాప్చర్ చేసి ఫౌండెడ్ ది సయ్యద్ డైనస్టీ అనమాట. 1414లో సయ్యద్ వంశాన్ని స్థాపితం చేస్తాడు. కాబట్టి సయ్యద్ వంశానికి స్థాపకుడు ఎవరంటే సో కిజిర్ ఖాన్ అనమాట. కాబట్టి రాసుకోండి, వంశస్థాపకుడు అని రాసుకోండి. ఫౌండర్ ఆఫ్ ది, వంశస్థాపకుడు. సో ఫౌండర్ ఆఫ్ ది సయ్యద్ డైనస్టీ అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. సో సయ్యద్ వంశస్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ ది సయ్యద్ డైనస్టీ. సో డివిజన్ అర్థమైంది కదా, తుర్కులకి పర్షియన్స్కి. సో మనకి ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా నీట్గా ఫస్ట్లో 5 వంశాలు చెప్పుకొని ఫస్ట్ 3 వంశాలు తుర్కులు అని చెప్పుకున్నాము. 4వది వచ్చేసి పర్షియన్స్, చివరిది వచ్చి ఆఫ్ఘనిస్తాన్ చెప్పుకున్నాం. సో ఇలా మన దేశాన్ని వివిధ రకాలైనటువంటి ఇస్లాం పాలకులు అయితే పరిపాలిస్తారనమాట. సో ఇంతవరకు. నెక్స్ట్ చూడండి, ఇతను 1491లో చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇతని యొక్క కొడుకు ముబారక్ షా వస్తాడు, తర్వాత మొహమ్మద్ షా వస్తాడు. అంటే వీళ్ళు పీరియడ్స్ అనమాట, ఇద్దరు వస్తారు. కిజిర్ ఖాన్ తర్వాత ఇద్దరు పాలకులు వస్తారు, ముబారక్ షా తర్వాత వచ్చేసి మొహమ్మద్ షా అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి అల్లావుద్దీన్ ఆలం షా. సో వాజ్ ది వీకెస్ట్ ఆఫ్ ది సయ్యద్ డైనస్టీ. సయ్యద్
ఆ ప్రిన్సెస్ అంటే మనకి యువరాజుల్లో. సో ఇవి అవసరం లేదు, మామూలుగా ఇది గుర్తుపెట్టుకోండి, కిజిర్ ఖాన్ గుర్తుపెట్టుకోండి. సో కిజిర్ ఖాన్ తర్వాత ఇద్దరు వస్తారు సుల్తాన్లు, చిన్న చిన్న సుల్తాన్లు వీళ్ళంతా కూడా. అంటే అప్పుడు ఏం రాజ్యం లేదు, పెద్ద రాజ్యాలు ఏం లేవు కదా, అందువల్ల వీళ్ళ పాలనే సాగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ముబారక్ షా వస్తాడు, తర్వాత మహమ్మద్ షా వస్తాడు వంశంలో. తర్వాత వచ్చేసి సయ్యద్ వంశానికి సంబంధించిన యువరాజు అలావుద్దీన్ ఆలం షా అనమాట. ఇతను మరీ అసమర్థుడు అనమాట, చాలా పాలకుడు, ఏం తెలియదు అతనికి, సైన్యానికి సంబంధించి కావచ్చు ఇలాంటి ఏ కూడా ఉండవు. సో ఇటువంటి టైంలో అక్కడ లోధి దైనస్థీ ఉంటుంది. సో లోధి దైనస్థీ అనేది ఉంటుంది అనమాట, లోధి వంశం. సో అర్థమైందా, లోధి. సో లోధి దైనస్థీ. సో వీళ్ళు అక్కడ ఉంటారు, వీళ్ళు ఎవరంటే ఆఫ్ఘాన్లు అనమాట. సో ఆఫ్ఘానులు అక్కడ ఎవరుంటారంటే చూడండి, బాహుళుల్ లోధి. సో బాహుళుల్ లోధి అండ్ రిటైర్డ్. సో రిటైర్డ్ టు బదవన్. సో బదవన్ అంటే ఏంటి, సో బదవన్ అంటే ఒక పోస్ట్ అనమాట, ఆ సామ్రాజ్యంలో ఒక చిన్న అధికారిలా ఉంటాడు అతను. సో అధికారిలా ఉండి ఈ సయ్యద్ చివరి వ్యక్తి అలావుద్దీన్ ఆలం షా మీద దండయాత్ర చేస్తాడు, తిరుగుబాటు. సో తిరుగుబాటు చేసి అతన్ని అంతం చేసి వాళ్ళ వంశాన్ని తీసుకొస్తాడు. అర్థమైందా, ఢిల్లీ సుల్తాన్లు మొత్తంలో కూడా ప్రతి వంశంలో ఒక వంశం అనేది వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటుంది. సో చివరి చక్రవర్తి ఎప్పుడైతే వీక్ అవుతాడో అతను చంపేసి ఇతను చక్రవర్తి అవుతాడు. ఇది ఓన్లీ ఢిల్లీ సుల్తాన్ టైంలో జరిగిందా అంటే కాదు, ఈవెన్ విజయనగరం ఎంపైర్ టైంలో కూడా ఇలానే జరుగుతుంది. సంగమారంలో చివరి చక్రవర్తిని తిరుగుబాటు చేసి అతను చంపేసి సాల్వ నరసింహరాయలు వస్తారు, సాల్వ దైనస్థీ వస్తుంది. అర్థమైందా, ఇలా. కాబట్టి రాసుకున్నారా, సో ఇది రాసుకోండి, బాహుళుల్ లోధి. సో తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, బాహుళుల్ లోధి వాళ్ళు వస్తారు జస్ట్ అంతే, వాళ్ళ గురించి ఏముండదు హిస్టరీలో మనకి. బాహుళుల్ లోధి డిఫీటెడ్ లాస్ట్ సయ్యద్ రూలర్ అలావుద్దీన్ ఆలం షా అండ్ బికేమ్ ఢిల్లీ సుల్తాన్ అని రాసుకోండి, అండ్ బికేమ్ ఢిల్లీ సుల్తాన్. సో బాహుళుల్ లోధి డిఫీటెడ్ సయ్యద్స్ లాస్ట్ రూలర్ అలావుద్దీన్ ఆలం షా అండ్ బికేమ్ ఢిల్లీ సుల్తాన్. అంటే ఇక్కడి నుంచి అతను సుల్తాన్ అవుతాడు. సో ఓకేనా. సో తెలుగు మీడియం వాళ్ళు రాసుకున్నారా, బాహుళుల్ లోధి సయ్యద్ వంశ చివరి రూలర్ అయిన పాలకుడైన అలావుద్దీన్ ఆలం షాను ఓడించి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ చూడండి. సో అర్థమైందా, సెకండ్ ఎండ్ అయిపోయింది తైమూర్ ఇన్వెన్షన్ వచ్చిన తర్వాత. సో సయ్యద్ వచ్చారు, సయ్యద్ ఎండ్ అయిపోయింది. సో సయ్యద్ వంశాన్ని ఎవరు ఎండ్ చేశారు, బాహుళుల్ లోధి. సో బాహుళుల్ లోధి ఎండ్ చేసి ఇప్పుడు చివరి వంశం ఏముంది, సో లోధి వంశం అయితే ఢిల్లీని వెళ్తుంది అనమాట, ఢిల్లీ సామ్రాజ్యాన్ని. సో ఈ లోధి వంశం అనేది పరిపాలిస్తుంది. సో 4 వంశాలు అంతరించిపోయాయి. సో ఇప్పుడు మనము దీనికి సంబంధించి చూద్దాం. సో బాహుళుల్ లోధికి సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నాయని చెప్పి చూద్దాం. సో లోధి దైనస్థీ అని రాసుకోండి, లోధి వంశం. సో లోధి వంశం తెలుగు మీడియం వాళ్ళు క్లారిటీగా రాసుకోండి. సో ఇది 1451 నుంచి 1526 వరకు ఉంటుంది లోధి వంశం. సో మీరు కిజిర్ ఖాన్ దగ్గర రాసుకున్నారా, సయ్యద్ వంశం దగ్గర బ్రాకెట్లో పర్షియన్ వంశం అని రాసుకున్నారు కదా, పర్షియన్ వంశం అని. సో వీళ్ళది ఆఫ్ఘాన్ వంశం అనమాట, కాబట్టి రాసుకోండి. సో లోధి దైనస్థీ బ్రాకెట్లో రాసుకోండి, ఇక్కడ ఆఫ్ఘాన్ వంశం అంటే వీళ్ళు ఆఫ్ఘానులు రాసుకోండి. ఎగ్జామ్లో మీకు స్టేట్మెంట్స్లో అడుగుతారు, 3 స్టేట్మెంట్స్లో 3 అడుగుతారు. సో ఏ వంశం అనేది ఏ దానికి సంబంధించిందని చెప్పేసి రాసుకున్నారా. లోధి వంశస్థులు వచ్చేసి ఆఫ్ఘాన్ అనమాట. సో చూడండి, ఇట్ వాజ్ ది 5th అండ్ ఫైనల్ డైనస్టీ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్ అండ్ వాజ్ ఫౌండెడ్ బై ది బాహుళుల్ లోధి సికిందర్ లోధి సక్సెడెడ్ హిమ్. అయితే ఇతని టైంలో బాహుళుల్ లోధికి సంబంధించి ఏముండదు, అతను వచ్చి సామ్రాజ్యాన్ని విస్తరించి ఏర్పరచుకొని ఢిల్లీ సుల్తాన్ అయ్యి తర్వాత వాళ్ళ కొడుకు ఇచ్చేసి చనిపోతాడు. సో అర్థమైందా, బాహుళుల్ లోధి. కాబట్టి ఈ వంశం యొక్క స్థాపకుడు ఎవరు, వంశస్థాపకుడు వచ్చేసి బాహుళుల్ లోధి. సో ఫౌండర్ ఆఫ్ ది లోధి డైనస్టీ బాహుళుల్ లోధి. సో ఇతను వంశస్థాపకుడు. సో ఫౌండర్ ఆఫ్ ది, సో ఇంగ్లీష్ మీడియం రాసుకోండి, ఫౌండర్ ఆఫ్ ది డైనస్టీ వచ్చేసి బాహుళుల్ లోధి. సక్సీడెడ్ బై సికిందర్ లోధి అని రాసుకోండి. హీ వాజ్ సక్సీడెడ్ బై సికిందర్ లోధి. నెక్స్ట్ సికిందర్ లోధి వస్తాడు, వాళ్ళ కొడుకు సికిందర్ లోధి వస్తాడు. సికిందర్ లోధి వస్తాడు 1489 అండ్ 1517 వరకు. సో ఇతని టైంలో సికిందర్ లోధి పరిపాలించే టైంలో మేజర్ ఈవెంట్స్ ఏంటంటే రాజపుతులు తెలుసు కదా మీకు, రాజపుతులు ఉంటారు, రాజపుతులు అంతరించిపోరు. మీకు రాజపుతుల గురించి సపరేట్ చాప్టర్ చెప్పాను చూడండి. ఆల్మోస్ట్ రాజపుతులు అనేవాళ్ళు మహమ్మద్ గజ్నీ టైం నుంచి బ్రిటిషర్స్ వరకు ఉంటారు. బ్రిటిష్ టైం ఇప్పుడు స్టిల్ ఉన్నారు రాజపుత రాజులు. సో ఇప్పుడు పట్టాభిషేకం జరుగుతుంటాయి మనకి జైపూరు, అక్కడ ఉదయపూర్, అక్కడ
అంటే ఇప్పటివరకు ఉన్నారనమాట. కాకపోతే వీళ్ళు మనకి టైం పీరియడ్ మొత్తం వస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? భారతదేశంలోకి ఇస్లాం ఎంటర్ కాకముందు నుంచి ఉన్నారు వీళ్ళు రాజపుతులు. అయితే మనకి ఈ మధ్యలో మనకి కుతుబుద్దీన్ ఐబక్ అంటే బానిస వంశము, తర్వాత నెక్స్ట్ ఖిల్జీ డైనస్టీ కావచ్చు, ఈ మిగతా డైనస్టీలు ఉన్న టైంలో వాళ్ళు పెద్ద కింగ్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట, పెద్ద రాజులు ఎవరు ఉండరు. కానీ లోధి డైనస్టీ వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైము లోధి డైనస్టీ ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించే టైంలో రాజపుతుల గొప్ప రాజులు వస్తారు. సో వాళ్ళలో మెయిన్ పర్సన్ ఎవరంటే మనకి రాణా సంగా. సో మేవార్ను పరిపాలించే రాణా సంగా. సో రాణా సంగా. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే మహమ్మద్ బేగరా అని చెప్పేసి గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సో మహమ్మద్ బేగర్హా. సో బేగర్హా అని చెప్పేసి ఇతను గుజరాత్ ప్రాంతాన్ని, సో గుజరాత్ ప్రాంతాన్ని, ఇతను వచ్చేసి మేవార్. సో మేవాడ్ ప్రాంతాన్ని పరిపాలిస్తుంటారు. కాబట్టి రాసుకోండి, ఇతని సమకాలీకులను రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సేమ్ పాయింట్ రాసుకోండి. హీ వాజ్ ఏ కంటెంపరీ ఆఫ్ ది మహమ్మద్ బేగర్హా ఆఫ్ గుజరాత్ అండ్ రాణా సంగా ఆఫ్ మేవార్. రాణా సంగా ఆఫ్ మేవార్. సో ఇతను గుజరాత్ పాలకుడైన మహమ్మద్ బేగర్హా. సో ఇతను గుజరాత్ పాలకుడైన మహమ్మద్ బేగర్హా మరియు మేవాడ్ పాలకుడైన రాణా సంగాకు సమకాలీకుడు. రాణా సంగాకు సమకాలీకుడు. ఈ రాణా సంగా వంశం నుంచి వచ్చిన వ్యక్తే రాణా ప్రతాప్ సింగ్ తెలుసు కదా, రాణా సంగా నుంచి వచ్చిన వ్యక్తి. సో రాసుకున్నారా? అయితే మామూలు క్యాజువల్ గా ఈ ఆగ్రా సిటీ ఉంది కదా, ఈ ఆగ్రా సిటీ అనేది మొఘల్స్ టైంలో చాలా పీక్ స్టేజ్ లో ఉంటుంది, అంటే అత్యున్నతమైన స్థాయిలో ఉంటుంది. కానీ నిజానికి చాలా మంది మొఘల్స్ నిర్మించారు ఆగ్రా సిటీ అనుకుంటారు. కానీ ఆగ్రా సిటీ నిర్మించింది ఎవరంటే లోధి డైనస్టీ. సో ఢిల్లీని ఎవరు నిర్మించారు? తోమర్ డైనస్టీకి సంబంధించిన అనంగపాల అనే రాజు నిర్మిస్తాడు. ఢిల్లీ వాజ్ నాట్ బిల్ట్ బై ది ఇస్లామిక్ రూలర్స్. సో ఇట్ వాజ్ బిల్ట్ బై రాజ్పుత్స్. తోమర్ డైనస్టీకి సంబంధించినటువంటి కింగు ఢిల్లీ నగరాన్ని ఏర్పరుస్తాడు. కానీ మంచి స్థాయిలో ఉండదు. కానీ దాన్ని అత్యున్నత స్థాయికి ఎవరు తీసుకెళ్తారు? పీక్ స్టేజ్కి ఢిల్లీ సుల్తాన్లు తీసుకెళ్తారు. సో అలానే ఇతను ఆగ్రా నగరాన్ని నిర్మిస్తాడు. ఆగ్రా నగరాన్ని నిర్మించి రాజధాని వచ్చేసి ఢిల్లీ నుంచి ఆగ్రాగా మారుస్తాడు. ఇప్పటివరకు ఢిల్లీ సామ్రాజ్యం మొత్తంలో కూడా సో క్యాపిటల్ వచ్చేసి ఏంటి? ఢిల్లీ. సో ఢిల్లీ వాజ్ ది కంప్లీట్ క్యాపిటల్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్ ఎక్సెప్ట్ లోధి డైనస్టీ. సో అర్థమైందా? సో ఢిల్లీ సామ్రాజ్యంలో మొత్తం రాజధాని మొత్తం కూడా ఢిల్లీ ఉంటుంది. కానీ సికిందర్ లోడి వచ్చిన తర్వాత ఒక కొత్త నగరాన్ని, ఆగ్రా నగరాన్ని నిర్మించి అక్కడికి రాజధాని షిఫ్ట్ చేస్తాడు. సో కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. ఇతను తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం సేమ్ లైన్ రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ఇతను ఆగ్రా నగరాన్ని నిర్మించి సో ఈ వాస్ ఫౌండెడ్ ది సిటీ ఆఫ్ ఆగ్రా అండ్ ట్రాన్స్ఫర్డ్ ది క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు ఆగ్రా. సో ఇతను ఆగ్రా నగరాన్ని నిర్మించి సో రాజధానిని ఢిల్లీ నుంచి ఆగ్రాకి షిఫ్ట్ చేశాడు, మార్చాడు. సో ఇప్పటివరకు మనము క్యాపిటల్స్ మార్చడం ఎక్కడ చూసాము? సో కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ పెడతాడు. సో లాహోర్ని రాజధానిగా చేస్తాడు. ఢిల్లీకి ఎవరు చేంజ్ చేశారు? ఇల్టుట్మిష్ వచ్చిన తర్వాత ఢిల్లీకి మారుస్తాడు, రాజధాని ఢిల్లీకి మారుస్తాడు. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా సో ఫ్రమ్ ఇల్టుట్మిష్ టు సికిందర్ లోధి. సో టిల్ సికిందర్ లోధి వరకు కూడా ఢిల్లీ అనేది క్యాపిటల్ అనమాట ఢిల్లీ సుల్తాన్కి. సో ఇక్కడ మాత్రం ఆగ్రాకి అయితే షిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి హీ అబాలిష్డ్ ది ఆక్ట్రాయిడ్ డ్యూటీ ఆన్ ది గ్రెయిన్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఏ న్యూ మెజర్మెంట్ ఆఫ్ ది యాడ్ కాల్డ్ ది సో గజ్ ఐ సికిందరి. మామూలుగా గ్రెయిన్స్ తెలుసా మీకు? ధాన్యాలు. గ్రెయిన్స్ అంటే ధాన్యాలు. అవి పప్పు ధాన్యాలు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు. మనకి 3 types ఆఫ్ గ్రెయిన్స్ ఉంటాయి. సో పల్సెస్ అంటాం. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు. సో చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ అనమాట. సో మనకి మామూలుగా వరి ఇవన్నీ ఉంటాయి, సర్వస్ అంటారు. అట్లా 3 ఉంటాయి. ఆ గ్రెయిన్స్ మీద ఆక్ట్రాయిడ్ డ్యూటీ ఉంటుంది. సో ఆక్ట్రాయిడ్ డ్యూటీ అంటే ఒక ట్యాక్స్ అనమాట. సో అర్థమైందా? ధాన్యాలపై ఉండే ట్యాక్స్ని ఇతను ఏం చేస్తాడంటే అబాలిష్ చేస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లో ధాన్యాల మీద ట్యాక్స్ ఉన్నది కాబట్టి రాసుకోండి, హీ అబాలిష్డ్ ది ఆక్ట్రాయిడ్ డ్యూటీ ఆన్ గ్రెయిన్స్. సో ఇంతవరకు రాసుకోండి. సో ఈ అబాలిష్డ్ ది ఆక్ట్రాయిడ్ డ్యూటీ ఆన్ గ్రెయిన్స్. సో ఇతను ఆహార ధాన్యాలపై ఉండే పన్నును రద్దు చేశాడు. పాయింట్ రాసుకోండి ఇక్కడ. ఈ ఎస్టాబ్లిష్డ్ ఏ న్యూ మెజర్మెంట్ ఆఫ్ ది యాడ్ కాల్డ్ ది. యాడ్ అంటే మనం యాడ్స్లో కొలుస్తాం కదా, సో దానికి మనకు సర్వేలు గొలుస్తూ. సో కాబట్టి అటువంటి దాన్ని ఒక పెద్దది తీసుకొచ్చాడు. కాబట్టి ఫస్ట్ ఇది రాసుకోండి, గజ్ ఐ సికిందరి అని రాసుకోండి. గజ్ ఐ సికిందరి. సో గజ్ ఐ సికిందరి అంటే భూమిని కొలిచే సాధనం అని రాసుకోండి. భూమిని కొలిచే పద్ధతి ఎలా అని రాసుకోండి. ల్యాండ్ మెజర్మెంట్. సో న్యూ మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్. యాడ్ అనమాట. యాడ్ని ఎగ్జాక్ట్గా ఇలా పిలుస్తారు. ఇక గజ్ ఐ సికిందరి అని చెప్పేసి తీసుకొచ్చాడు.
సో మనకి భూమిని కొలిచే పద్ధతిని ఇంకో సుల్తాన్ కూడా తీసుకొచ్చాడు ఇంతకుముందు. ఎవరు? భూమిని కొలిచే పద్ధతిని బాల్బన్. సో బాల్బన్ టైంలో కూడా ఉందన్నమాట. సో స్లేవ్ డైనస్టీకి సంబంధించినటువంటి బాల్బన్ కూడా తీసుకొస్తాడు. సో అర్థమైందా? రాసుకున్నారు ఇవన్నీ. సో ఇతను వచ్చేసి సికిందర్ లోధి అనమాట. అతను పెయింటింగ్ సికిందర్ లోధి. సో రాసుకున్నారు ఈ పాయింట్స్ అన్ని కూడా అతనికి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి సికిందర్ వాజ్ ది ఆర్థోడాక్స్ అండ్ బిగాట్ కింగ్. సో ఈ రీఇంపోజ్డ్ ది జిజియా ఆన్ హిందూస్. సో జిజియా ఆన్ హిందూస్ అనమాట. సో ఇతను కూడా ఆర్థోడాక్స్ ముస్లిం. సో ఎగ్జాక్ట్ గా మనకి ఖురాన్లో ఏముందో ఖలీఫాకి సంబంధించి మొత్తం కూడా ఇతను ఫాలో అవుతాడు. సో అర్థమయ్యా? కాబట్టి ఇతను జిజియా పన్నుని మళ్ళీ రీఇంపోజ్ చేస్తాడు. అంటే మనకి తొగ్లక్ టైంలో తీసేస్తారు జిజియా పన్ను. సెక్యులర్ పాలసీ ఫాలో అవుతాడు. సో సెక్యులర్ పాలసీని ఫాలో అవుతుంటాడు కాబట్టి దాన్ని మళ్ళీ ఇతను రీఇంపోజ్ చేస్తాడు. అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే సయ్యద్ డైనస్టీ వచ్చిన తర్వాత జిజియా పన్ను అనేది హోల్డ్లో ఉంటుంది. సో హోల్డ్లో ఉంటుంది. మళ్ళీ ఇతను జిజియా పన్ను తిరిగి వేస్తాడు అనమాట. కాబట్టి రాసుకోండి. సో ఇక్కడి నుంచి రాసుకోండి. హీ రీఇంపోజ్డ్ ది జిజియా అండ్ హిందూస్. సో హిందువులు మాత్రమే జిజియా పన్ను అనేది కట్టాలి. సో హీ రీఇంపోజ్డ్ ది జిజియా అండ్ హిందూస్. సో ఇతను హిందువులపై తిరిగి జిజియా పన్ను వేశాడు. సో జిజియా పన్ను అయితే వేస్తాడనమాట. సో రాసుకున్నారా? జిజియా పన్ను. సో రీఇంపోజ్డ్ జిజియా పన్ను అని హిందూస్ అనమాట. హిందూస్ మాత్రమే కడతారు జిజియా పన్ను. సో జిజియా పన్ను అనేది ఇంతకుముందు ఎలా ఉన్నది? సో జిజియా పన్ను నాన్ ముస్లిమ్స్ అంటే హిందూసే. సో మనకి ముస్లిమ్స్ అనే వాళ్ళు అప్పట్లో చాలా తెగలు ఉంటారు. ఇండియన్ ముస్లిమ్స్ అని ఉంటారు. ఇండియన్ ముస్లిమ్స్ అంటే వాళ్ళు ఇండియాలో పుట్టిన వాళ్ళు కాదు. మన హిందూస్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. సో కన్వర్ట్ చేస్తారు కదా, వాళ్ళని ఇండియన్ ముస్లిమ్స్ అంటారు. తుర్కులు అంటే రాజ్యపాలన చేసేవాళ్ళు వాళ్ళు. సో ఇప్పుడు నాన్ తుర్క్స్ అంటే ఇంక్లూడింగ్ ఇండియన్ ముస్లిమ్స్ అని. ఇప్పుడు ఆఫ్ఘాన్లు కావచ్చు, ఇండియన్ ముస్లిమ్స్ వీళ్ళంతా నాన్ తుర్క్సే కదా ఇస్లాంలో. అట్లా హిందూస్ అంటే ప్యూర్ హిందూస్ అనమాట. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందూస్ ఉంటారు కదా, అంటే ఇస్లాంలో మానటువంటి హిందువుల మీద జిజియా పన్ను వేసేవాళ్ళు. మొదట్లో ల్యాండ్ రెవెన్యూ ఉండే ట్యాక్స్. సో ఇందులోనే ఇంక్లూడింగ్ అనమాట జిజియా ట్యాక్స్ కూడా. సో దీన్ని డివైడ్ చేసింది ఎవరు? ఫిరోజ్ షా తొగ్లక్ వచ్చేసి మీరు జిజియా పన్ను ల్యాండ్ రెవెన్యూ కలిపి కాకుండా ఇతను, ఎందుకంటే హిందువులు అంటే పడదనమాట ఇతనికి. సో హిందువుల మీద వివక్షత ఎక్కువ ఉంటుంది ఫిరోజ్ షా తొగ్లక్కి, మహమ్మద్ బిన్ తొగ్లక్ కొడుక్కి. సో ఇతను ఏం చేస్తాడు? మీరు జిజియా పన్ను సపరేట్ కట్టాలి, ల్యాండ్ రెవెన్యూ సపరేట్ కట్టాలని చెప్తాడు అనమాట. అంటే హీ మేడ్ ది జిజియా ట్యాక్స్ వాజ్ ది సపరేట్ ట్యాక్స్. సో ఇలా చేస్తాడు. ఓకేనా? సో ఇట్లా ఇక్కడ చూడండి. ఈ వాజ్ ఏ పొయిట్ ఆఫ్ ది రెఫ్యూట్ కంపోజ్డ్ అండర్ ది పెన్ నేమ్ ఆఫ్ ది గుల్రుక్ అనమాట. సో ఇతను పొయిటరీ అంటే చాలా ఇష్టం ఇతనికి, పద్య కావ్యాలు ఇవన్నీ. అతను రాసేటటువంటి ఒక పెన్నుకి నేమ్ కూడా ఉంటుంది కాబట్టి రాసుకోండి. ఇతని కలం పేరు, తెలుగు మీడియం వాళ్ళు, ఇతని కలం పేరు వచ్చేసి గుల్రుక్. సో గుల్రుక్ అంటే ఇతని యొక్క పెన్ నేమ్ అనమాట, కలం పేరు. సో కలం పేరు తెలుగు ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్ రాసుకోండి. సో ఈజ్ పెన్ నేమ్ అని రాసుకోండి. రాసుకొని గుల్రుక్ అని రాసుకోండి. వాళ్ళందరూ ఉంటారు హిందూస్ అంటే మొత్తం కలిపి మిక్స్డ్గా ఉంటారు అప్పట్లో, వాళ్ళంతా ఉన్నారు. రాసుకున్నారా? గుల్రుక్ అంటే ఏంటి? కలం పేరు. రేపు ఎగ్జామినేషన్ అడుగుతారు, ద టర్మ్ గుల్రుక్ ఈజ్ బిలాంగ్ టు రిలేటెడ్ టు ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థింగ్ అని. అంటే అదొక నాణెమా, కాయినా, లేకుంటే అదొక మెజర్మెంట్ డివైజా, ఇట్లా అడుగుతారు. సో గుల్రుక్ అంటే ఏంటి? కలం పేరు అనమాట. ఎవరి యొక్క కలం పేరు అంటే సికిందర్ లోధి యొక్క పెన్ నేమ్ అనమాట, ఎందుకంటే ఆయన పోయిటరీ రాస్తాడు. నెక్స్ట్ సికిందర్ లోధి సక్సెడ్ బై ఇస్తాను అనమాట, ఇబ్రహీం లోధి వస్తాడు. సో ఇబ్రహీం లోధి వస్తాడు తర్వాత. నెక్స్ట్ ఆయన పేరు రాసుకోండి, ఇబ్రహీం లోధి, టైం పీరియడ్ రాసుకోండి. సో ఇతను వచ్చేసి మామూలుగా ఈ లోధి వంశంలోనే చివరి పాలకుడు. సో లాస్ట్ డైనస్టీ అనమాట. అయితే ఇతని టైంలో ఏం జరుగుతుందంటే ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. సో ఒకరు వచ్చేసి ఇబ్రహీం లోధి, ఇంకోటి వచ్చేసి దౌలత్ లోధి. సో దౌలత్ ఖాన్ లోధి అంటారు. వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. ఇతని తర్వాత సికిందర్ లోధి తర్వాత ఇద్దరు సింహాసనం కోసం పోటీ పడతారు. అయితే చివరిగా ఇతను దక్కుతుంది సింహాసనము. కానీ అతనికి ఇగో ఉంటుంది అనమాట, కోల్డ్ వార్ అయితే ఉంటుంది ఇతనితో. సో అతను గవర్నర్గా పనిచేస్తూ ఉంటాడు పంజాబ్ రీజన్ అక్కడ. అయినప్పటికీ కూడా కోపం ఉంటుంది, ఖచ్చితంగా సింహాసనం మీద తిరుగుబాటు తీసుకొచ్చి సింహాసనాన్ని అధిష్టించాలని చెప్పేసి. కాబట్టి ఫస్ట్ ఈ పాయింట్ రాసుకోండి. హీ వాజ్ ది లాస్ట్ రూలర్. సో లోధి వంశ చివరి పాలకుడు. అలానే ఢిల్లీ సల్తనత్ కూడా, ఢిల్లీ సుల్తాన్లు మరియు లోధి వంశానికి చివరి పాలకుడు వచ్చేసేవారంటే ఇబ్రహీం లోధి అనమాట, ఇబ్రహీం లోధి. సో ఈ వాజ్ ది లాస్ట్ లోధి సుల్తాన్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్. అలానే ఢిల్లీ సుల్తాన్ కూడా, లాస్ట్ ఢిల్లీ సుల్తాన్ కూడా ఇతనే. వాజ్ లాస్ట్ రూలర్ ఆఫ్ ది లోధి డైనస్టీ అండ్ లాస్ట్ సుల్తాన్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్. సో కాబట్టి ఇతనితో ఢిల్లీ సుల్తాన్ ఎండ్ అయిపోతుంది. సో ఢిల్లీ సల్తనత్ ఎండెడ్ బై ఫాలోయింగ్ హిమ్ అని రాసుకోండి. ఓకేనా? సో అయితే మామూలుగా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇబ్రహీం లోధి, ఒకరు వచ్చేసి ఇబ్రహీం లోధి. సో ఇదే టైంలో దౌలత్ ఖాన్ లోధి ఉంటాడు. సో వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. సో సింహాసనం కోసం ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇబ్రహీం లోధి దగ్గర ఆర్మీ ఉంటుంది, చాలా పెద్ద ఆర్మీ ఉంటుంది. ఇతని దగ్గర ఆర్మీ ఉండదు, దౌలత్ ఖాన్ దగ్గర.
సో దౌలత్ ఖాన్ లోడి వచ్చి ఇబ్రహీం లోడి దగ్గర చిన్న గవర్నర్గా పనిచేస్తుంటాడు, ఏదో ఒక ప్రాంతం. సో మొత్తం అతని సామ్రాజ్యంలో ఒక ప్రాంతానికి గవర్నర్గా పనిచేస్తూ ఉంటాడు. సో ఎలాగైనా అతన్ని ఓడించి ఢిల్లీ సల్తనత్ని పాలించాలని చెప్పేసి అనుకుంటాడు. ఎవరు? దౌలత్ ఖాన్ లోది. సో కాబట్టి ఎవరైనా సహాయం కావాలి కదా, ఆర్మీ అనేది చాలా తక్కువ ఉంది, సహాయం కావాలని చెప్పేసి ఆ టైంలో మొత్తం కూడా అతను తిరుగుతూ ఉంటాడు అన్ని ప్రాంతాలు. సో చివరికి అతనికి తెలుస్తుంది ఎక్కడ కాబుల్, ఆఫ్ఘనిస్తాన్ కదా ఇప్పుడు కాబుల్ క్యాపిటల్. సో కాబుల్ దగ్గర ఒక పెద్ద పాలకుడు ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. ఆయనే బాబర్ అనమాట. మొఘల సామ్రాజ్యం స్థాపన చేస్తారు కదా బాబరు, ఆయనే. సో కాబట్టి ఈ సామ్రాజ్యానికి కాబుల్ దగ్గర ఉన్నటువంటి బాబరు. సో బాబర్కి వెళ్ళి చెప్తాడు. సో ఎవరు? దౌలత్ ఖాన్. సో బాబర్ని మీట్ అయ్యి, ఇలా మీరు మా బ్రదర్ను ఓడిస్తే నేను ఢిల్లీ సామ్రాజ్య సుల్తాన్ అవుతాను, అలానే నా సంబంధించిన ట్యాక్సెస్ అవన్నీ కూడా నేను కడతాను, కప్పం కడతాను అంటాడు. ఇది మనీ అనేది పే చేస్తానని చెప్తాడు. సో అయితే చివరిగా బాబర్ ఒప్పుకుంటాడు. సో బాబర్ ఒప్పుకుంటాడు, కానీ బాబర్నే ఎందుకు రీచ్ అయ్యాడంటే, సో బాబర్ హ్యాస్ ది గన్ పౌడర్ అనమాట. సో అప్పట్లో గన్ పౌడర్ ఉపయోగించినట్టు మొట్టమొదటి పాలకుడు మన ఇండియాలో ఎవరంటే బాబర్. సో బాబర్ తీసుకొస్తాడు. సో పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి, సో పెద్ద ఫిరంగులు ఉంటాయి, సో వాటిలో పెద్ద గుండులు లాంటివి పెట్టేసి గన్ పౌడర్తో కోటలు మొత్తాన్ని పేల్చేయగల శక్తి ఉంటుంది అనమాట. అటువంటి సామర్థ్యం ఉన్న పాలకుడు అంటే బాబర్ మాత్రమే. కాబట్టి తను కాబూర్ వెళ్ళి రహస్యంగా చర్చలు అనేవి చేసి ఎలాగైనా ఇబ్రహీం లోదిని ఓడించాలని చెప్పేసి బాబర్ని ఇన్వైట్ చేస్తాడు. సో అప్పుడు ఈ బ్యాటిల్ జరుగుతుంది 1526లో. సో బ్యాటిల్ ఆఫ్ ది పానిపట్. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ది పానిపట్ అనమాట. కాబట్టి మొదటి పానిపట్టు యుద్ధం ఇది. సో మొదటి పానిపట్టు యుద్ధం. సో ఇది 1526లో జరుగుతుంది. 1526లో పానిపట్టు అనే ఏరియా, ఇది హర్యానాలో ఉంటుంది. సో హర్యానాలో పానిపట్టు అనే ఏరియాలో జరుగుతుంది అనమాట. సో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరు జరుగుతుంటే యుద్ధం అనేది, ఒకవైపు వచ్చేసి ఇబ్రహీం లోది. సో ఇబ్రహీం లోది వర్సెస్ ఇక్కడ బాబర్. సో బాబర్కి ఇబ్రహీం లోది జరుగుతుంది. ఈ దౌలత్ ఖాన్ లోది అనే అతను బాబర్ వైపు ఉంటాడు. ఇద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే ఇబ్రహీం లోది కూడా పెద్ద ఆర్మీయే ఉంటుంది, ఎదుర్కోగలడు. కానీ బాబరు ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతాడు. సో జిహాద్ అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాడు. వాళ్ళ సైనికుల మొత్తాన్ని కూడా బాగా మోటివేట్ చేస్తాడు. సో మోటివేట్ చేయడమే కాకుండా ఇతని దగ్గర గన్ పౌడర్ ఉంటుంది, ఇతని దగ్గర గన్ పౌడర్ లేదు. సో వీళ్ళ దగ్గర కత్తులు, బల్యాలు, షీల్డ్స్ మాత్రమే ఉంటాయి. సో వీళ్ళ దగ్గర మాత్రం గన్ పౌడర్ ఉంటుంది. ఆ గన్ పౌడర్ ఉపయోగించేసరికి ఇబ్రహీం లోది సైన్యాల మొత్తం కూడా పలాయనం చిత్తగిస్తాయన్నమాట, భయపడిపోతాయి. సో ఒకసారి గన్ పౌడర్, పెద్ద పెద్ద తోఫా ఫిరంగులు ఉపయోగించడం వల్ల. సో అలానే బాబర్ ఏం చేస్తాడంటే ఇబ్రహీం లోదిని ఓడించి దౌలత్ ఖాన్ లోదికి రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా అతను కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. అంటే దౌలత్ ఖాన్ లోది వాజ్ బిట్రేడ్ బై బాబర్. సో అవునే కాదా? సో దౌలత్ ఖాన్ లోడి బాబర్ వైపు ఉండి తన బ్రదర్ను ఓడించి సింహాసనాన్ని ఇవ్వమన్నాడు. కానీ ఇద్దరిని ఓడించేస్తాడు, ఇద్దరిని కూడా అణచివేసి మొఘల సామ్రాజ్యం స్థాపన చేస్తాడు. సో అర్థమైందా? కాబట్టి రాసుకోండి. సో 1526 అని పెట్టుకొని మొదటి పానిపట్టు యుద్ధం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ది పానిపట్ అని రాసుకొని, సో దాని కంటిన్యూషన్ చెప్తాను, రాసుకోండి. ఇక్కడ రాసుకోండి. ఎండెడ్ ది లోది డైనస్టీ అండ్ బర్త్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ రాసుకోండి. అండ్ బర్త్ ఆఫ్ లేదా రైజ్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ ఇన్ ఇండియా. సో కాబట్టి మన భారతదేశంలో మొట్టమొదటిసారి మొఘల్ సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. ఇక్కడ మొఘల్ సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. రాసుకున్నారా? సో కింద బ్రాకెట్లో బాబర్ డిఫీటెడ్ ఇబ్రహీం లోది అని రాసుకోండి. బాబర్ డిఫీటెడ్ ఇబ్రహీం లోది, మీకు గుర్తుంటే పర్లేదు. సో ఎవరు ఓడిపోయారంటే ఇబ్రహీం లోది ఓడిపోతాడు, బాబర్ గెలుస్తాడు. అయితే బాబర్ ఏ తెగకు సంబంధించిన వ్యక్తి అంటే తుర్కుడు. సో తుర్క్ అనమాట. సో ఇబ్రహీం లోది వచ్చేసి ఆఫ్ఘాను. అవునా కదా? అంటే దీంతో మన భారతదేశంలో పరిపాలించే ఆఫ్ఘాన్ వంశం అనేది అంతరించిపోతుంది. ఆఫ్ఘాన్ వంశం అనేది మళ్ళీ మనకు కనిపించదు. సో దీంతో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ తుర్కులు వచ్చారు. సో ఇప్పుడు బాబర్ వస్తాడు. సో బాబర్ వచ్చి రాజ్య విస్తరణ మొత్తం కూడా చేస్తాడు అనమాట. సో అంటే ఇప్పుడు ఢిల్లీ సల్తనత్ మొత్తం కూడా ఎండ్ అయిపోయింది. ఇక ఢిల్లీ సల్తనత్ పీరియడ్ లేదనమాట. ఏ యుద్ధంతో? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ది పానిపట్టు. సో ఫస్ట్ ఆఫ్ పానిపట్టు ఎండెడ్ ఢిల్లీ సల్తనత్ అండ్ మెయిన్ రీజన్ ఫర్ ది బర్త్ ఆఫ్ మొఘల్ ఎంపరర్. సో దీంతో మొఘల సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. ఢిల్లీ సల్తనత్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. కాబట్టి చివరి వంశం ఏంటంటే ఢిల్లీ సల్తనత్ పరిపాలించిన వంశము సో లోది వంశం అనమాట. లోదిలో కూడా ఇబ్రహీం లోది. సో ఎవరితో మొదలైన ఢిల్లీ సల్తనత్? కుతుబుద్దీన్ ఐబక్తో మొదలవుతుంది, ఇబ్రహీం లోదితో ఎండ్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ పరిపాలిస్తారు వీళ్ళు. ఓకేనా? 200 years వరకు పరిపాలించి ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇక నెక్స్ట్ ఢిల్లీ మొత్తాన్ని ఏలేది ఎవరంటే మొఘల్స్ అనమాట. బాబర్ దగ్గర నుంచి వస్తుంది. అయితే బాబర్ అప్పటికే చాలా ఏజ్ ఉంటుంది బాబర్కి, అంటే వయసులో చాలా పెద్దవాడు అనమాట. అందుకే తక్కువ కాలం పరిపాలించి వాళ్ళ కొడుకు హుమయూన్కి ఇస్తాడు. సో హుమయూన్ కూడా అసమర్థ పాలకుడు, సరిగా పాలించలేక మళ్ళీ షేర్షా సూరి అని చెప్పేసి ఆఫ్ఘాన్ రేస్ అక్కడ వస్తుంది. మళ్ళీ చిన్న టైం పీరియడ్లో ఆఫ్ఘాన్ రేస్ వస్తుంది. మళ్ళీ అక్బర్ వస్తాడు. అక్బర్ వచ్చి
మళ్ళీ మొఘల్ సామ్రాజ్యం స్థాపన చేస్తాడు. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. అంటే ఇప్పటి వరకు మనము ఢిల్లీ సల్తనత్లో, సో ఢిల్లీ సల్తనత్ ఒక భాగం డిస్కస్ చేసుకున్నాం, ఫస్ట్ భాగం మాత్రమే. ఫస్ట్ భాగం అంటే వంశాలు ఎలా వచ్చాయి, రూలర్స్ ఎలా వచ్చారు, ఎటువంటి యుద్ధాలు జరిగాయి, రాజ్య విస్తరణ ఎలా చేశారని చెప్పేసి.